తిరువూరులో బెల్ట్ షాపుల బాగోతం బట్టబయలైంది. స్వయంగా బెల్ట్ షాపుల వ్యవహారాన్ని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసే బయటపెట్టారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్ని బెల్ట్ షాపులున్నాయో బయటపెట్టాలని అధికారులను ఆదేశించారు. తిరువూరులో నడిపిస్తున్న 4 వైన్ షాపులను ఎమ్మెల్యే శ్రీనివాస్ మూసేయించారు. 48 గంటల్లో తిరువూరులో నడిపిస్తున్న 4 వైన్ షాపుల లైసెన్సులు రద్దు చేయాలని డెడ్లైన్ విధించారు ఎమ్మెల్యే శ్రీనివాస్. బెల్ట్ షాపులను 24 గంటల్లో తొలగించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. తిరువూరు పరిధిలో 43, నియోజకవర్గ పరిధిలో 130కి పైగా బెల్ట్ షాపులను తొలగించాలని ఆదేశించారు ఎమ్మెల్యే శ్రీనివాస్. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ని అడుగుదాం. అశోక్, చెప్పండి, ఒక ఊరు పరిధిలో 43 బెల్ట్ షాపులు ఉన్నాయి, నియోజకవర్గంలో ఏకంగా 130 బెల్ట్ షాపులు ఉన్నట్టు చెప్తున్నారు. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఏర్పాట్లు ఏమైనా చేసుకుంటున్నారా? వీటిని మూసేయించే పనులు ఏమైనా జరుగుతున్నాయా? సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేను బెల్ట్ షాపులను గుర్తించి మూయించిన పరిస్థితి చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో ఏ స్థాయిలో మద్యం షాపులతో పాటు తోడుగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తిరువూరు నియోజకవర్గ పరిధిలో సుమారు 170కి పైగా బెల్ట్ షాపులు ఉన్నట్టుగా కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు. ముఖ్యంగా తిరువూరు మండలం పరిధిలో, తిరువూరు టౌన్ పరిధిలో ఉన్న 4 వైన్ షాపుల నుంచి దాదాపుగా 40 బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నట్టుగా కూడా గుర్తించారని ఆయన చెప్తున్నారు. ఆ 4 షాపులు ఏవైతే బెల్ట్ షాపులు బెల్ట్ షాపులను నడిపిస్తున్నాయో 4 షాపులను ఆయన దగ్గరుండి మూయించి వేసిన పరిస్థితి. వాటికి సంబంధించిన లైసెన్సులను రద్దు చేయాలని ఆయన ఎస్ఐ అధికారులకు 48 గంటల డెడ్ లైన్ కూడా విధించారు. మామూలుగా ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది ఏదైనా వైన్ షాప్ నుంచి బెల్ట్ షాపుకు మధ్య వెళితే ఆ వైన్ షాపుల మీద 5 లక్షల రూపాయల మేర ఏదైతే ఫైన్ విధిస్తారని కూడా చెప్పింది. అయితే ఈ 4 షాపుల మీద ఫైన్ విధిస్తారా లేదనేది అయితే ఇంకా స్పష్టత అయితే రాలేదు. ఎమ్మెల్యే మాత్రం ఖచ్చితంగా ఈ వైన్ షాపులను మూసివేయాలి, అలాగే నియోజకవర్గ మొత్తంలో ఉన్న 170కి పైగా ఉన్న బెల్ట్ షాపులన్నింటిలో కూడా ఖచ్చితంగా 24 గంటల్లో మూసివేయాలని ఆయన ఒక అల్టిమేటం అయితే జారీ చేసిన పరిస్థితి. అయితే ఓవైపు ప్రభుత్వం బెల్ట్ షాపులు లేవు, మేము ఎక్కడికక్కడ కట్టలు చేస్తున్నాము, ఒక్క బెల్ట్ షాప్ కూడా నిర్వహించడానికి లేదు, నిర్వహించబోమని చెప్తున్నప్పటికీ కూడా సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యేనే ఇన్ని బెల్ట్ షాపులు లెక్కలతో సహా చెప్పడం ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బెల్ట్ షాపుల ఏ స్థాయిలో రన్ అవుతున్నది చాలా స్పష్టంగా మనకు తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీని మీద ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన వస్తుందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.